Hi all, I am Shravani. Today I will explain about how to convert the octal number to the hexadecimal number. అంటే డైరెక్ట్గా ఒక ఆక్టల్ నెంబర్ని హెక్సాడెసిమల్ నెంబర్లోకి మనం కన్వర్ట్ చేయలేము. ఫస్ట్ గివెన్ ఆక్టల్ నెంబర్ని వీ నీడ్ టు కన్వర్ట్ టు ద బైనరీ నెంబర్. సో ఒక ఆక్టల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేస్తాము. వచ్చిన బైనరీ నెంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేస్తాము. సో ఒక ఆక్టల్ నంబర్ని బైనరీ లాగా కన్వర్ట్ చేయాలి అంటే త్రీ డిజిట్స్ని ఒక గ్రూపింగ్ చేస్తాము. గ్రూపింగ్ చేస్తే మనకు బైనరీ నంబర్ వస్తుంది. ఆ బైనరీ నంబర్ని ఫోర్ డిజిట్స్ని ఫోర్ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్స్ని గ్రూపింగ్ చేసి ఒక డిజిట్స్ లాగా కన్వర్ట్ చేస్తే మనకు అది హెక్సాడెసిమల్ లాగా వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో 634 to the base 8 అంటే నథింగ్ బట్ ఆక్టల్ నంబర్ 0 to 7 వరకు డిజిట్స్ ఉంటాయి. సో 6 3 4 to 1 సో ఒక్కొక్క నంబర్ని 3 బిట్స్ లాగా డివైడ్ చేస్తాం. 4 అంటే ఏంటి 100, 3 అంటే 011, 6 అంటే 4110, 4 + 2 6 + 0 0. కాబట్టి మనకు ఇప్పుడు నంబర్ ఏమొచ్చింది బైనరీ వచ్చింది. అంటే అబ్జర్వ్ చేస్తే ఒక ఆక్టల్ నంబర్ని బైనరీలో కన్వర్ట్ చేసాము. బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 3 బిట్స్గా ఒక నంబర్ని 3 బిట్స్గా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు బైనరీ నంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. బైనరీ నంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 4 డిజిట్స్ని ఒక గ్రూప్ లాగా రాస్తాం. ఇక్కడ 4 ఇక్కడ డిజిట్స్ రానప్పుడు ఏం చెప్పాను, కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేయండి. వీడియోస్ ఆ ముందు వాటిలో మనమే జీరోస్ని ప్లేస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 8421. సో 8 + 4 12 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. A అంటే 10, B అంటే 11, C 12, D 13, E 14, F అంటే 15. సో 8 + 4 12 అంటే ఏంటి C. 8 + 1 అంటే 8421 కదా, 8 1 ఈ రెండు పొజిషన్లోనే ఉన్నాయి. 8 + 1 9 ఇక్కడ 1 అంటే therefore 190C అనేది దీని యొక్క హెక్సాడెసిమల్ కన్వర్షన్. ఒక ఆక్టల్ నంబర్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆక్టల్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. వచ్చిన బైనరీని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఆక్టల్ నెంబర్ని మనం బైనరీలో కన్వర్ట్ చేసాం. అంటే 3 బిట్స్ని ఒక్కొక్క గ్రూపింగ్ లాగా కన్వర్ట్ చేశాక బైనరీ నెంబర్ వచ్చింది. ఆ బైనరీ నెంబర్ని 4గా డివైడ్ చేసాము. ఆ 4గా డివైడ్ చేస్తే మనకు హెక్సాడెసిమల్ నెంబర్ అనేది వచ్చేసింది. ఇది జస్ట్ ఇంటీజర్. అదే ఫ్రాక్షనల్ పార్ట్లో అయితే ఎలానో అబ్జర్వ్ చేయండి. 725.63 సిమిలర్. ఇక్కడ కూడా 8 ఉంది. వెయిట్ 8 అంటే 0 to 7 అంటే దాని గ్రూపింగ్ వాల్యూ ఓన్లీ 3 వరకు మాత్రమే గ్రూపింగ్ చేయగలుగుతుంది. కాబట్టి 421 ఎవ్రీ వెయిట్ రాసేసుకోండి. 421. 7 అంటే 4 + 2 6 + 1 7. 2 అంటే ఓన్లీ 2 పొజిషన్లో మాత్రమే 1. 5 అంటే 101. 6 అంటే 4 + 2 6. 3 అంటే 011. అంటే మనకు ఇప్పుడు 1110101.110 మనకు బైనరీలోకి వచ్చేసింది. ఈ బైనరీ నంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సిమిలర్. ఏం చేస్తాము 4 డిజిట్స్ని ఒక గ్రూపింగ్ లాగా రాస్తాము. సో కానీ గ్రూపింగ్ చేసేటప్పుడు మాత్రం రూల్ ఏంటి అంటే ఈ ఫుల్ స్టాప్కి ముందు మనం రైట్ టు లెఫ్ట్ వెళ్తాం. ఓకే, ఈ రైట్ టు లెఫ్ట్కి మూవ్ అవుతాం. ఈ 4 ఒక గ్రూపింగ్, ఈ 4 ఒక గ్రూపింగ్, ఇక్కడ ఒక గ్రూపింగ్. లేదు అంటే మనం ముందు ఈ జీరోస్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, బట్ మనకు ఫుల్ స్టాప్ తర్వాత మాత్రం ఈ లెఫ్ట్ టు రైట్కి వెళ్తాం. ఒకవేళ ఇక్కడ డిజిట్స్ లేవనుకోండి మనం ఇక్కడ జీరోస్ని ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ఫ్రాక్షనల్ పార్ట్లో వచ్చినప్పుడు మాత్రం ఈ ఫుల్ స్టాప్కి ముందు మాత్రం రైట్ టు లెఫ్ట్ వెళ్తాము. ఈ ఫుల్ స్టాప్ తర్వాత మాత్రం లెఫ్ట్ టు రైట్కి వెళ్తుంది.
అదొక్క విషయం గుర్తుపెట్టేసుకోవాలి. సో దీనికి వెయిట్ మనకు తెలుసు 8421, వెయిట్ వేసేసుకొని ఆ నంబర్ ఏంటో రాసేద్దాం. ఇక్కడ ఎందుకు 8421 వచ్చింది అంటే హెక్సాడెసిమల్ యొక్క వెయిట్ అనేది రాడిక్స్ బేస్ 16, అంటే 0 to 15 డిజిట్స్ ఉంటాయి, అంటే 8421 కోడ్ వస్తుంది. కాబట్టి మనం 4 గ్రూపింగ్ అనేది చేశాం. మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఇది, 8 + 4 ఎంత 12, 12 + 1 ఎంత 13 అంటే ఏంటి డి, 4 + 1 5, 8 + 2 8 + 4 12 అంటే సి, 8 + 4 12 అంటే సి. సో దిస్ ఈస్ ద hexadecimal number 1D5.cc. hexadecimal sometimes h రాస్తాము, sometimes 16 అని రాయొచ్చు, ఎలా అయినా పర్లేదు. If you like the video, please subscribe my channel.